కళ్ళు మూసుకొని అధినేతలు చెప్పింది చేస్తేనే చాలా ప్రశాంతంగా వెళ్తాం. ఇలా ఇప్పుడు ఇంత ఈ ఈ రాజకీయంలోన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రయాణం చేస్తుంది. ఏంటి ఏ విధంగా అనుకుంటున్నా అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం? లాభ నష్టాలు తెలియదు కానీ అండి, రాజకీయాల్లో సరే ఎంత మాట మీద నిల్చోకపోయినా జనాలు అడిగే వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి. నిన్నటి వరకు తెలంగాణ కోడల్ని, తెలంగాణ కూతుర్ని ఆ పాదాల మీద నడిచే యాత్ర అని ఏ రేవంత్ రెడ్డి గారిని అయితే తిట్టారో, ఎన్నికల్లో కనీసం ఆమెను నమ్ముకున్న వాళ్ళకి అక్కడ టిక్కెట్లు ఇవ్వకుండా పారిపోయారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టింది, తప్పులేదు. కానీ నిజంగా ఆమె అన్న మీద కానీ ఆమె గురి పెడుతున్న బాణాలు నిజమే అయితే ఆమెని ఒక రాజకీయ నాయకురాలుగా వెళ్ళొచ్చు. కానీ రేపు ఉదయం మళ్ళీ నిన్నటి వరకు అక్కడ వేరువేరుగా ఉండి మళ్ళీ కలిసిపోయి ఇక్కడికి వచ్చినామా రేపు ఉదయం ఏం చేస్తుందో తెలియదు. రెండు, తెలంగాణకి ఆంధ్రాకి చాలా తేడా ఉంది. తెలంగాణలో మొన్న కాంగ్రెస్ గెలిచిందంటే 3 కారణాలు. ఒకటి, కేసీఆర్ గారి కుటుంబ పెత్తనం మీద చాలా విరక్తితో జనాలు పక్కకు వచ్చారు. 2, ఇప్పుడైనా కాకుండా 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే ఒక సెన్సిటివ్ పాయింట్. అన్నిటికన్నా స్ట్రాంగ్ పాయింట్ రేవంత్ రెడ్డి. వితౌట్ రేవంత్ రెడ్డి దట్ విక్టరీ విల్ నాట్ బి పాసిబుల్. బట్ ఆంధ్రాలో దానికి రివర్స్. ఆంధ్రాని విడదీసిందే కాంగ్రెస్. గతం కన్నా 1-2 ఓట్లు ఎక్కువ వస్తాయేమో కానీ ఎక్కడ ఎన్నికల్లో గెలిచే ప్రసక్తి లేదు. ఇప్పుడు 2019 తర్వాత మీకు ఎటువంటి ఆశ కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఎన్నికల్లో? ఆశ అంటే పర్సనల్గా ఏదో ఆశతో రాలేదు. ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా రాష్ట్రానికి ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. అలాగే పలాసలో కూడా ముఖ్యంగా మా జిల్లాకి వలసల జిల్లా అని పేరు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాలాగా ఇక్కడ కంపెనీలు రావు. కంపెనీలు వచ్చిన రకరకాల కారణాల వల్ల మా వాళ్ళే పంపించేస్తారు. ఇక్కడ ప్రొసెసింగ్ యూనిట్ రావాలి, అక్వా మెరైన్ ప్రొసెసింగ్ యూనిట్లు. అంతేగాని హార్బర్ని తెస్తాం, షిప్ తెస్తాం, హార్బర్ అని చెప్పి అక్కడ ఒక శంకుస్థాపన వేసి వదిలేశారు. మా జిల్లాలో ప్రతి ఇంటికి ఖచ్చితంగా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ డిఫెన్స్ కోర్సుల గురించి వైజాగ్ వెళ్తారు లేదా హైదరాబాద్ వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ పలాసలో శ్రీకాకుళం జిల్లాలో పెట్టబెడితే వీళ్ళు దూరంగా వెళ్ళరు. జీడిపప్పు అంటే కేర్ ఆఫ్ పలాస జీడిపప్పుకి ఇంటర్నేషనల్గా ఒకటి ఉంది. కానీ రకరకాల కారణాల వల్ల 2019 వరకు ఒక పిక్కల బస్తా 14,000 అడిగిన పిక్కల బస్తా ఈరోజు 6,000కి 8,000కి పడిపోయింది. మరి ఒక్క ఛాన్స్ ఇచ్చినా వాళ్ళెవరు దాన్ని పట్టించుకోవట్లేదు. రైతులు ఏడుస్తున్నారు. అలాగే నాన్ కమర్షియల్ క్రాప్స్కి ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించాలి. దాని ద్వారా వాళ్ళు వెలసలు వెళ్ళరు. ఆ తాలూకా ఇండస్ట్రీ బాగుంటే ఆ క్యాష్యూ అండ్ కోకోనట్ ఇండస్ట్రీకి ఇక్కడే రీసెర్చ్ సెంటర్లు పెట్టగలగాలి. ఎందుకంటే నాట్ ఓన్లీ పలాస, ఉద్దానం అంటే ఇటు ఇచ్చాపురం, పలాస 2 నియోజకవర్గాల్లో యువతకి కనీసం 5,000 ఉద్యోగాలు దొరుకుతాయి. ఫైనల్గా ఆఫ్ షోర్ శివాజీ గారు దాదాపు 40% కంప్లీట్ చేసి ఆఫ్ షోర్ నిర్వాసితులందరికీ ఇక్కడ కాలనీ కట్టి ఇచ్చాకే పని మొదలుపెట్టిన ఆఫ్ షోర్ పూర్తి చేస్తే వంశధార ఎడవకాలం నీళ్లు మాకు అవసరం లేదు. ఎవరి దయాదక్షణ మీద ఇంకొక 15-20 సంవత్సరాలు పాతపట్నం కానీ పలాస కానీ ఒక మండలం ఆఫ్ టెక్కలు కానీ బాధపడక్కర్లే. ముఖ్యంగా మున్సిపాలిటీలో తాగునీరుకి ఇబ్బందే ఉండదు. ఈ 5-6 టార్గెట్స్తో ఐఎమ్ ప్రొసీడింగ్. చివరిగా చెప్పండి శిరీష్ గారు, అంటే గ్రూప్ 1లోన ప్రిలిమ్స్ వరకు వెళ్ళి కేవలం పిల్లల కోసం వెనక్కి వెళ్ళిపోయిన అంత సెన్సిటివ్ మెంటాలిటీ మీది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారం, బయటికి తీసుకురావడం, లేనిపోయిన అబండాలు, నిందలు ఇన్ని చూసిన తర్వాత ఒక్కసారైనా వెనక్కి వెళ్ళిపోవాలనిపించిందా పార్టీ నుంచి? మొదట్లో అనిపించిందండి. నా తాత జోలికి రాకముందు హ్యాపీగా ఇంట్లో ఉండేదాన్ని. సంవత్సరంకి ఒకసారి చెల్లి దగ్గరికి అమెరికా వెళ్ళేది, తిరుక్కొని వచ్చేదాన్ని అవసరమా అని. కానీ ఇందాక మీకు ఒక ఇష్యూ చెప్పాను కదా, ఒక 18 ఇయర్స్ పాప వాళ్ళ ఫాదరే. వీళ్ళందరూ ఓన్లీ గౌతు కుటుంబం ఉంది, మా శిరీష్ అమ్మ ఉందని ఇక్కడ ఉంటున్నారు. సో a lot of responsibility on me. So I have to live here. థ్యాంక్ యూ శిరీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇంకా మరింత ధైర్యంతో మీరు ముందుకి ప్రయాణించాలి. మీలాంటి మహిళలు ముందుగా ఇంకా మరింత రాజకీయాలు ఉండాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు పలాసలో జరిగిన కార్యక్రమం. అంటే ఒక మహిళ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆహ్వానించకపోయినా పర్లేదు, కానీ అపనిందలతో వెనకంజ వేసేలా చేయకూడదనేది స్పష్టంగా చెప్తున్నారు శిరీష. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.